అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఐఏఎం అహ్మదాబాద్లో 37 సంవత్సరాల క్రితం ఎంబీఏ చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి హైదరాబాద్లో ఒక ఇంటర్మీడియట్ కాలేజీను ప్రత్యక్షంగా పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తూ నడపడాన్ని మీరు ఊహించారా ఎప్పుడైనా? చాలామంది ఐఐటీఎన్స్ నడపడం చూస్తారు, కానీ ఐఏఎం అహ్మదాబాద్ అంటే దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. ఒక రకంగా నా దృష్టిలో ఐఐటి బాంబే కంటే ప్రతిష్టాత్మక సంస్థ. టెక్నాలజీ సైన్స్ అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అయితే మేనేజ్మెంట్లో ఐఏఎం అహ్మదాబాద్. అట్లాంటి సంస్థలో చదివి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలో బహుశా సీఈఓ అయి ఉండేవాళ్ళు వచ్చి ఇప్పటికి నేను అనుకుంటాను. బహుశా వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది రఘురామ్ రాజన్ గారు వాళ్ళ క్లాస్మేట్ అని చెప్తుంటారు. పరిస్థితి మీకు ఏంటో తెలుసు. ఆర్బీఐ గవర్నర్ ఉండే గ్లోబల్ ఫిగర్. అవన్నీ వదిలేసి ఒక ఇంటర్మీడియట్ కాలేజీను తన ప్యాషన్ తోటి, ప్రేమతోటి, తన పుత్రికలాగా దాన్ని పెంచుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ పేరెంట్స్ కోసము తన కెరీర్ని ఒక రకంగా త్యాగం చేస్తారని అనుకుంటాను. అట్లాంటి ఒక గ్రేట్ పర్సన్ తోటి ఇంటర్వ్యూ చేయడం మన ఎస్బీఆర్ టాక్స్ అదృష్టంగా భావిస్తున్నాను. నేను ముందుగా శ్రీనివాస్ గారిని పరిచయం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం ఇచ్చి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అందరు ఎస్బీఆర్ టాక్స్ ప్రేక్షకుల తరఫున. ఒకసారి వెళ్ళినా, అసలు ఇంతకుముందు ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఐఏఎంలో చదువుకున్నారు. ఆ రోజుల్లో ఉస్మానియా క్యాంపస్లో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నట్టు అనుకుంటాను. నాకు గుర్తు. ఆ టైంలో ఉస్మానియా ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు టాప్ ఐఐటీతో సమానం ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఐదే ఐఐటీస్ వచ్చి నాకు ఇన్ఫాక్ట్ ఐఐటీలో కూడా వచ్చింది నాకు. కానీ నేను అనుకున్న బ్రాంచ్ రాలేదు. నేవల్ ఆర్కిటెక్చర్ మెడ్రాస్లో వచ్చింది. ఐ థాట్ నేవల్ ఆర్కిటెక్చర్ బదులు అప్పుడు ఎలక్ట్రానిక్స్కి ఇక్కడ చాలా క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్ట్రానిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఓకే. అంటే చాలా స్టాల్వర్డ్స్ ఉండేవారు, లెజెండరీ టీచర్స్ ఉండేవారు. విఎన్ఆర్ సిబిఐటి బెటర్ స్టిల్ అంటే విఎన్ఆర్ ఈజ్ క్లోజ్ అనుకోండి. బట్ సిబిఐటి అంటే అది యాక్చువల్లీ ఒక సొసైటీ ఏ రకంగా నడవాలి ఆ రకంగా నడుస్తుంది. అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ రీతిలో నడుస్తుంది సిబిఐటి. అంటే విఎన్ఆర్ అలా చేయడానికి కాదు, బట్ డెఫినెట్లీ. అండ్ ఆఫ్ కోర్స్ సిబిఐటి ఈస్ అన్ ఓల్డర్ ఆర్గనైజేషన్, సో కొన్ని సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ మచ్ స్ట్రాంగర్. సో ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ సిబిఐటి. ఓకే. కమింగ్ టు పాయింట్, యాక్చువల్లీ అసలు మీరు విచిత్రంగా ఐఏఎంలు చేసి పెద్ద కంపెనీ ఆఫర్స్ పెట్టి మీరు కూడా చాలా పెద్ద వాటిలో కంపెనీలు పనిచేస్తారు. సీఎం మా ఫ్రెండ్ చెప్పారు సిఎంసీలో పనిచేస్తారని విన్నాను. అసలు మీ విచిత్రంగా ఎడ్యుకేషన్కి వచ్చి ఇంత కష్టపడి కాలేజ్ బిల్డ్ చేస్తూ శ్రమ కోర్చి పేరెంట్స్ ఓపిక సమాధానం చెప్తూ అసలు దీన్ని ఎందుకు అనుకున్నారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. నన్ను ఎవరు అడగలేదు ఇప్పటి వరకు, అంటే పబ్లిక్గా. అయితే నేను ఐటీ ఇండస్ట్రీలో చాలా కాలం పనిచేశాను ఇన్ వేరియస్ కెపాసిటీస్. అయితే మా పిల్లవాడి ఎడ్యుకేషన్ కోసము రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను వెన్ హీ వాజ్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో వాడు ఐసిఎస్ఈ స్కూల్లో చదివాడు అండ్ సిటీ టాపర్, 97.5. ఏ స్కూల్ అండి? ఇంటర్నేషనల్ స్కూల్ అని షేక్పేట్లో ఉంటుంది. పేరే ఇంటర్నేషనల్ స్కూల్, ఐసిఎస్ఈ స్కూల్. కాకర్ల సుబ్బారావు. ఎగ్జాక్ట్లీ, కాకర్ల సుబ్బారావు. నేను డెలిబరేట్గా ఈ 10th వరకు వాళ్ళకి స్కూలింగ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. నాట్ జస్ట్ సబ్జెక్ట్తో పాటు స్కూలింగ్ వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సో సోషల్ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవ్వాలి. సో అందుకోసం నేను 10th క్లాస్ వరకు వాడిని ఫౌండేషన్ వీటితో డిస్టర్బ్ చేయకుండా రెగ్యులర్ స్కూలింగ్ కంటిన్యూ చేశాను. మీరేం ఫౌండేషన్ ఇవ్వలేదు. సేమ్ మా బాబు కూడా 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో సిబిఎస్ఈ ఆడుతూ పాడుతూ ఎన్సీసీఎస్ చదువుకున్నాడు. సేమ్ మన థింకింగ్ ఇంటర్మీడియట్ మాత్రం ఫిడ్జులు వేశారు. ఓకే. సో ఆ టైంలో నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్ రీసెర్చ్, యాక్చువల్లీ ఎప్పుడైతే మా వాడు హీ ఈస్ డూయింగ్ వెల్ అని తెలిసిందో నన్ను కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఆల్మోస్ట్ హైజాక్ చేశారు. హైజాక్ చేశారంటే ఇంటికి వచ్చి ఒక కారు తీసుకొచ్చి నన్ను మా పిల్లవాడిని కార్లో పెట్టి, అప్పుడు ఇక్కడ వాళ్ళది ఇటువైపు అవంతి నగర్ అని బషీర్బాగ్ దగ్గర ఉండేది వాళ్ళ ఈ కార్పొరేట్ బ్యాచ్ వాడేవారు, సిఓ బ్యాచ్ అంటారు కదా, ఆ సిఓ బ్యాచ్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ హెడ్ ముందర కూర్చోబెట్టి మాట్లాడించారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే దే ఆర్ డూయింగ్ ఎ బిగ్ ఫేవర్ టు మీ
ఫ్రీలో ఇస్తాం మీ పిల్లవాడికి, ఫ్రీలో ఇస్తాం ఆ ఫ్రీ 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 అని చాలాసార్లు అంటే నాకు ఏమనిపించింది అంటే ఆ 1 hour డిస్కషన్ నడిచింది. ఆ 1 hour డిస్కషన్లో నాకు ఎడ్యుకేషన్ ఎక్కడ కనిపించలేదు, టోటలీ కమర్షియల్ టోటల్ బిజినెస్. అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. మీ పిల్లవాడు స్మార్ట్, మేము ఫ్రీగా ఇస్తున్నాం, సో యూ షుడ్ బి వెరీ హ్యాపీ విత్ దాట్. మా దగ్గర జాయిన్ చేయించాలి, మేము ఇది ర్యాంక్ గ్యారంటీ చేస్తాం. ఆ రకంగా అనమాట, ఇట్స్ డీల్. అసలు ఆ థింకింగే నాకు నచ్చలేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు అసలు రాంగ్ పర్సన్ టార్గెట్ చేసి నాకు అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చేది అవసరం లేదు, మీకు ఫైనాన్షియల్ అవసరం లేదు. అవసరం ఉన్నా కూడా బట్ దట్ ఈస్ నాట్ ది అప్రోచ్. అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్, ఎడ్యుకేషన్కి ఒక కమర్షియల్ వాల్యూ అన్నది నాకు సంహౌ కల్చరల్లీ ఇట్ డిడ్ంట్ ఫిట్. సో అలా అని చెప్పి అప్పుడు నల్లకుంట ఇన్స్టిట్యూషన్స్ పీక్లో ఉండేవి. సో నల్లకుంట ఇన్స్టిట్యూషన్స్ కొంచెం రీసెర్చ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాడిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ నల్లకుంట ఈకోసిస్టమ్ నాకు అర్థమైంది. అప్పటి వరకు నాకు అసలు ఈ కోచింగ్ ఫీల్డ్ కానీ జూనియర్ కాలేజ్ డిఫరెంట్ ఫీల్డ్ ఈ ప్రవేశమే లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ నల్లకుంట కాలేజెస్లో మంచి టీచర్స్ ఉన్నారు అండ్ సబ్జెక్ట్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ రకంగా టీచ్ చేయాలో, అంటే వితౌట్ షార్ట్ కట్ కాన్సెప్చువల్ డెప్త్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ పిల్లల్లో క్రియేటివిటీ డెవలప్ చేసుకుంటూ జెన్యున్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ, అది చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్ల వరకు గోల్డెన్ పీరియడ్ అండి నల్లకుంట, గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ పోయినాయి. అంటే అఫ్ కోర్స్ అది ఏమవుతుందంటే ఐఐటి ఆల్సో హెస్ చేంజ్డ్ అండి, యాజ్ అన్ ఎగ్జామ్ ఇట్ హెస్ చేంజ్డ్. ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఉన్నప్పుడు రియల్ టాలెంట్ ఉండేది, డిస్క్రిప్టివ్ ఉన్నప్పుడు రా ఇంటెలిజెన్స్ చెక్ చేసేవాడు. రా ఇంటెలిజెన్స్ వాడు ఇప్పుడేమో స్ట్రాటజీ, ప్లానింగ్ ఇవన్నీ ఏమైపోయింది. ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ వచ్చిందో అది కూడా ఇప్పుడు ఆబ్జెక్టివ్ అయి మనకి దాదాపుగా ఒక 20 ఏళ్ళు అయింది. 2006 మేబీ, ఓకే 18 ఏళ్ళు, ఓకే, సో అరౌండ్ 18 years. సో ఈ డేటా బేస్ అన్నది బాగా డెవలప్ అయిపోయింది. ఒక టాపిక్ నుంచి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయో మనకు తెలుసు. సో స్టూడెంట్ని బ్లైండ్గా ఆ డేటాబేస్కి ఎక్స్పోజ్ చేసేస్తే వాడు ప్రాక్టీస్ చేసుకుంటే వాడు రా ఇంటెలిజెన్స్ లేకపోయినా ఒక యావరేజ్, అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఐఐటీలో సీట్ తెప్పించే స్థాయికి వచ్చేసింది. అదే ప్రాక్టీస్ కావచ్చు, రిగరస్ వర్క్ కావచ్చు, రైట్, సో స్ట్రాటజీ కావచ్చు అవన్నీ. రైట్. సో గోయింగ్ బ్యాక్ టు మై నల్లకుంట ఎక్స్పీరియన్స్, సో అప్పుడు ఎప్పుడైతే నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యానో ఐ రియలైజ్ దట్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లలు ఇక్కడ తెలుసుకోవచ్చు. మీ బాబు, మా పిల్లవాడు హీ స్టడీడ్ ఇన్ రామయ్య అండి. రామయ్య, ఓకే. అప్పుడు రామయ్య పీక్లో ఉంది బహుశా అది ఆ టైంలో. సో చదివాడు. బట్ ఇప్పుడు కృష్ణ చైతన్య నా కో-ఫౌండర్ నానోలో, సో కృష్ణ చైతన్య దగ్గర కూడా వెళ్ళి కోచింగ్ తీసుకునేవాడు. ఓకే, అట్లా మీ పరిచయం. ఓకే. సో ఆ రకంగా నాకు నానోతో పరిచయం ఏర్పడింది. అప్పటికి నానో ఉందా? స్టార్ట్ అయింది. ఎందుకంటే 2009లో యాజ్ అ పేరెంట్గా పరిచయం మీరు కేసీకి? యాజ్ అ పేరెంట్. ఓకే. సో అయిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ దట్ ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, మంచి విలువలు. బేసికలీ ఎడ్యుకేషన్ ఏంటంటే వాల్యూ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవునండి. బిజినెస్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో కూడా దాన్ని ఎడ్యుకేషన్ కరెక్ట్ ఆర్గనైజ్ చేయడం కోసం బిజినెస్ ఉండడం తప్పలేదు, కానీ బిజినెస్ కోర్ కాకూడదు. అదే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక హోటల్లో, ఒక టూరిజమో, లేదా ఒక ట్రావెల్ కంపెనీలో నడిపినట్టు నడపకూడదు. ఎడ్యుకేషన్ అంటే బేసిక్ ఆర్గనైజ్ చేయడం కోసం కొంత బిజినెస్ వాల్యూస్ ఉండొచ్చు అంతే. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి సస్టైనబుల్. అవును, లేకుంటే నడపలేదు అంతే. సో టు దట్ ఎక్స్టెంట్ బిజినెస్ ఉండాలి, కానీ బిజినెస్ కోసం అని the soul should be education. Exactly. The peripheral should be the business. Absolutely. So the focus మీరు కరెక్ట్గా పెట్టారు. ఫోకస్ అది ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లా నడుస్తుంది అది. సో దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్. సో నానోలో ఆ కేపబిలిటీ ఉంది, మంచి ఫ్యాకల్టీ, లెజెండ్స్ నానోలో ఉన్నారు. కాకపోతే ఈ సపోర్ట్ సిస్టమ్స్ కొంచెం మనం కొంచెం టెక్నాలజీ, కార్పొరేటేషన్, సిస్టమ్స్ బిల్డ్ చేయడము, మోడలింగ్ చేయడము. ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి క్వశ్చన్స్ డేటాబేస్ డెవలప్ చేసి తర్వాత ఒక పద్ధతి ప్రకారము క్లాసెస్ కండక్ట్, ఆర్గనైజింగ్ ద ట్రూ ఎడ్యుకేషన్. సో ఐ థాట్ ఐ కెన్ ప్రొవైడ్ సమ్ వాల్యూ దేర్. ఓకే అని చెప్పి నేను 2012లో ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ నానో. వారు అకాడమిక్ సైడ్ ఉన్నదాన్ని మీరు మేనేజ్మెంట్ సైడ్ మీరు వచ్చారు. సో ఏమవుతుందంటే వెన్ దెర్ ఇస్ దిస్ డివిజన్ ఆఫ్ లేబర్,
ఒకళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అవును. అక్కడ అది కూడా ఇంకోటి చూసాను, దట్ వాజ్ అనదర్ ఫెయిలియర్ ఆఫ్ నల్లకుంట ఇన్స్టిట్యూషన్స్. బేసికలీ వీళ్ళంతా టీచర్స్, ఎవరైతే నల్లకుంటలో టీచ్ చేశారో అంటే కాలేజెస్ ఎవరైతే పెట్టారో వాళ్ళు బేసికలీ టీచర్స్. అడ్మిన్లో ఎక్కువ అనుభవం లేక, అడ్మిన్కి ఎక్కువ టైం కేటాయించక కొంచెం వాళ్ళు టీచర్స్ టీచింగ్ చేయాలండి యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, అడ్మిన్ వాళ్ళు మొత్తాన్ని టీచర్స్ కంట్రోల్ చేస్తారు. టీచర్ షుడ్ బి ద కింగ్ ఆఫ్ దట్, అడ్మిన్ షుడ్ సపోర్ట్ ఇట్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని ఏవైతే అడ్మిన్లో చేయవలసిందో అవి టీచర్లు చేయలేరు, అప్డేట్ కాలేదు, అప్డేట్ కాలేరు. తర్వాత కొన్ని 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 కొంచెం కట్ త్రోట్గా ఉండవలసి వస్తుంది. కొన్ని చోట్ల స్టాఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, ప్రమోషన్ ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ పై ప్రమోషన్ కూడా ప్రమోషన్ తెలియలేదు. వాళ్ళ రియల్ సక్సెస్ అనేది పీపుల్ చెప్పుకోలేకపోయారు. Correct. వాళ్ళు కొద్ది సక్సెస్ బాగా ప్రచారం చేస్తున్నారు, సో కాల్డ్ దట్ కార్పొరేట్ కొన్ని పెద్ద కాలేజెస్. సో ఈ అండ్ పేరెంట్కి రీచ్ అవ్వాలి మనం. పేరెంట్కి ఓకే మనం బ్రహ్మాండమైన టీచర్స్ ఉన్నారు మన దగ్గర, కానీ పేరెంట్స్ దగ్గర రీచ్ అయ్యి ఓకే వీఆర్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది పేరెంట్స్ తెలియాలి.